రామాయణ మహాకావ్యము 7 కాండములు అనగా భాగములుగా విభజింపబడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి 6 కాండాలు మాత్రమే. మొత్తం 24,000 శ్లోకములు, శతకోటి అక్షరములని కూడా చెబుతారు. 7వ కాండమైన ఉత్తరకాండము వాల్మీకి రచన కాదంటారు. కాండం అనగా చెరుకుగడ, కనుపు అని అర్థం. రామాయణ కథనము చెరుకు వలె మధురమైనది కనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఇప్పుడు రామాయణ మహాకావ్యములోని 7 కాండములు ఏంటో తెలుసుకుందాం. మొదటిది బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ, 7వది ఉత్తరకాండ. బాలకాండలో కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము. అయోధ్యకాండ కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము. అరణ్యకాండ వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. కిష్కింధకాండ రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలివద, సీతాన్వేషణ ప్రారంభం. సుందరకాండ హనుమంతుడు సాగరమును లంకించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట. యుద్ధకాండ సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. ఉత్తరకాండ సీత అడవులకు పంపబడుట, లవకుశుల వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి. కానీ ఇది మూల కావ్యములోనిది కాదని, తరువాత జత చేయబడినదని కొందరు అభిప్రాయపడుతున్నారు.